సరే, మన అస్తిత్వానికి సంబంధించిన కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. గీతలో చెప్పినట్లు ఎప్పుడైతే ధర్మం దెబ్బతింటుందో దాన్ని నిలబెట్టడానికి ఒక శక్తి వస్తుంది. అయితే ఇప్పుడు అవసరముందా? ఎందుకంటే ఈనాటి మనిషి జంతువులా ప్రవర్తిస్తున్నాడా అనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ కాలం నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైన కలియుగం యొక్క ఉచ్చస్థితిలా ఉంది. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న వస్తుంది. అసలు మనం ఈ మృత్యులోకంలోకి ఎలా, ఎందుకొచ్చాం? మనం కళ్లతో చూసేది నిజం కాకపోతే మరి అసలు నిజమేంటి? సత్యం ఎక్కడుంది? సరే, ఈ భూమ్మీదికి రాకముందు మనం ఎక్కడున్నాం? మన అసలు ఉనికి ఏంటి? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి క్షణం అనంతమైన విశ్వాలు పుడుతూ నశిస్తూ ఉంటాయి. మరి ఈ అనంతమైన విశ్వాలేంటి? వీటిని ఎవరు సృష్టించారు? అసలు యజమాని ఎవరు? ఈ లోకం శాశ్వతం కాకపోతే మరి శాశ్వతమైన, అమరమైన లోకం ఎక్కడ ఉంది? ఆశ్చర్యంగా మన గురువులు, మహాత్ములకు కూడా ఈ లోతైన రహస్యాల గురించి పూర్తిగా తెలియదు. గీతలో చెప్పినట్టు వారికే మార్గం చూపించాల్సి వస్తే సమాధానం ఇంకా పైనుండే రావాలి. అంటే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కేవలం పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు. ఆ సమాధానమే బేహద్ జ్ఞాన్. అదే ఆత్మను మృత్యులోకం నుండి అమరలోకానికి తీసుకువెళ్తుంది. ఈ జ్ఞానం ఆత్మప్రయాణాన్ని చూపిస్తుంది. నిరాకారి నుండి ఆకారి, ఆపై సాకార రూపంలోకి. ఈ జ్ఞానం మనకు సృష్టి రహస్యాలను, అమరలోకానికి దారిని చూపిస్తుంది. ఈ బేహజ్ఞాన సాగరాన్ని చేరాక ఆత్మలో ఇక ఏ ప్రశ్నలూ మిగలవు. ఆ తర్వాత దొరికేదే పరంశాంతి. అదే మన జ్ఞానాన్వేషణకు చివరి గమ్యం. ఇది కేవలం తెలుసుకోవడం కాదు, ఇదే ఆత్మ యొక్క అసలైన అన్వేషణ, దాని అంతిమ లక్ష్యం. మరే అన్ని ప్రశ్నలు ముగిసిన తరువాత అదే నిజమైన ప్రారంభం అయితే